నక్సలైట్లని చంపడాన్ని బాధపడుతున్నారు వామపక్షాలు. ఎందుకంటే వామపక్షాలలో గొంతుకతో మాట్లాడి ప్రజల మధ్య నుండే బ్యాచ్ ఒకటైతే కాకుండా ఆయుధాలు చేతబట్టి అడవుల్లో ఉంటూ ప్రాణాలు తీసేటటువంటి బ్యాచ్. వీళ్ళ సిద్ధాంతం నచ్చకే వాళ్ళు అక్కడికి వెళ్ళారు, వాళ్ళ సిద్ధాంతం నచ్చకే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. సిపిఐ సిపిఎంలు ఆయుధాలు పట్టుకో కదా, అట్లాగే ఆయుధాలు లేకుండా మావోయిస్టులు ఉంటారా? అందరూ కమ్యూనిస్టులే, కానీ కమ్యూనిస్టు భావజాలం ఒకళ్ళది మావోయిస్టు భావజాలం, ఒకళ్ళది లెనినిస్టు భావజాలం. ఈ రెండు కానీ ఎంఎల్ సిపిఐ ఎంఎల్ మావో లెనిన్ భావజాలం. ఇది కాకుండా ఆయుధాలతోనే స్వరాజ్యం వస్తుంది అన్నటువంటిది భావించే వాళ్ళు ఒకళ్ళు, ఆయుధాలు లేకుండా ప్రజాస్వామ్యంలో పోరాడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కమ్యూనిస్టు పాలన తేవాలనుకునే వాళ్ళు ఒకళ్ళు. కమ్యూనిస్టు ప్రభుత్వం విఫలమైనటువంటి చోట్లనే, అదే బెంగాల్, అదే త్రిపుర, అక్కడ కమ్యూనిస్టు పరిపాలన విఫలమైంది కదా మన దేశంలో. కొన్ని పక్క దేశాల్లో చూసుకుంటే కమ్యూనిస్టులు ఏమైనా సక్సెస్ అయ్యారా? రష్యా, చైనా, ఉత్తర కొరియా, అక్కడ పెట్టుబడిదారి విధానమే నడిచింది. మరి అక్కడ తుపాకులు పట్టుకుని ఎవరు చంపట్లేదే, అక్కడ ప్రభుత్వం చేతిలోనే పెత్తనం ఉంది, మరి ఎందుకని ప్రైవేట్ని అలౌ చేశారు వాళ్ళు? ఇవన్నీ చర్చించడం. అదేమంటే ఇప్పుడు నక్సలైట్ల ఎన్కౌంటర్ జరుగుతుంటే వీళ్ళు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, రామరాజ్యం అంటే చంపడమా, రామరాజ్యం అంటే అందరినీ చంపడమేనా అని. రామరాజ్యంలో అందరినీ చంపలేదు రాముడు, ప్రజల్ని చంపలేదు, రాక్షసుల్ని చంపాడు, రావణుణ్ణి చంపాడు, అలాగే తాట తీశారు, అట్లాగే మరికొంతమంది రాక్షసుల్ని చంపారు. రామరాజ్యం అంటే రాక్షసుల్ని చంపడం. ఇప్పుడు మరి నక్సలైట్లు ఏమందాం? రామరాజ్యంలో రావణులు అందామా, లేకపోతే లేదు మాలాగానే అని చెప్తారా?